హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ సేమియా ఉప్మా. సేమియా ఉప్మాని ఈ విధంగా చేస్తే తక్కువ టైంలోనే చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు స్టిక్కీ అవ్వకుండా పొడి పొడిగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టైం సేవ్ అవుతుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేద్దామో చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దానిలోనికి ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మరిగిన తర్వాత దీనిలోనికి కావాల్సిన తాలింపు దినుసులు వేసుకుందాము. ముందుగా రెండుగా చీల్చిన పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత దీనిలోనికి పచ్చెనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఆవాలు, ఎండుమిర్చి వేసుకొని 1 నిమిషం ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీనిలోనికి కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి సేమియాని పోసుకోవాలి. అందరూ సేమియాని ముందుగానే ఫ్రై చేస్తారు, కానీ ఆ విధంగా కాకుండా ఈ విధంగా తాలింపులో వేసి ఫ్రై చేయడం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది. సేమియా ఉప్మా కూడా స్టిక్కీ అవ్వకుండా ఉంటుంది. సేమియా వేసిన తర్వాత సిమ్లో పెట్టి లైట్గా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీనిలోకి యాడ్ చేసుకొని కలిపిన తర్వాత దీనిలోనికి కొద్దిగా ఈ సేమియా మునిగేంత వరకు కూడాను వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 3 నిమిషాలు సిమ్లోనే మగ్గనివ్వాలి. ఇలా సిమ్లో మగ్గిన తర్వాత చూడండి, సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అస్సలు స్టిక్కీ అవ్వకుండా ఉంటుంది. కొత్తగా వంట చేసే వాళ్ళు కూడాను ఈ సేమియా ఉప్మాని చాలా ఈజీగా పర్ఫెక్ట్గా తయారు చేయొచ్చు. దీన్ని ముందుగానే సేమియాలు వేయించడం, ఎసరు వేయడం అలా అంటే ఒక్కోసారి కుదురుతుంది, కుదరకపోతుంది. ఈ విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.